నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కొరడు ప్రెస్. నేను ఒంగోలు వచ్చానండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర నెక్స్ట్ జెన్ మోటార్స్. అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు రోడ్డు శ్రీ రవిప్రియ మాల్ పక్కనే ఉంటుంది అనమాట వీళ్ళ షోరూము. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే 50,000 రూపాయల నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ నుండి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అన్ని రకాల వెహికల్స్ అని ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళ మోడల్స్ ఏంటి, అలానే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సర్వీస్ భరోసా ఏంటనేది మన కంపెనీ యొక్క ఓనర్తో మాట్లాడుతూ నాతో పాటు రండి. సరే గారు, నమస్కారం. నమస్తే. ముందుగా కంగ్రాట్స్, 5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు ఒంగోలులో మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ షోరూంలో ఎటువంటి మోడల్స్ ఇస్తున్నారు? ప్రధానంగా మేము విన్న విషయం 50,000కి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారండి. సో మీ మోడల్స్ ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ మనం వచ్చేసి రిజిస్టర్డ్ మోడల్స్ నుంచి చూసుకుందామండి. ఇది వచ్చేసి ఆంపియర్ ప్రైమస్. దీని స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్ 85 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. దీని బ్యాటరీ వచ్చేసి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చేసి 5 hours. దీని ప్రైస్ వచ్చేసి 1,67,000 దాకా ఉందండి. 100 రేంజ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ వస్తుంది పర్ ఛార్జ్. ఇది వచ్చేసి 1,67,000 వరకు ఉంది 100. ప్రజెంట్ మన ఆఫర్లో 1,48,000కే ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆంపియర్ మ్యాగ్నస్ EX అండి. ఇది బాగా పాపులర్ మోడల్. ఇది వచ్చేసి రేంజ్ 100 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ స్పీడ్. దీని ప్రైస్ వచ్చేసి 1,28,000 ఆన్ రోడ్. దీనికి వచ్చేసి ఛార్జింగ్ టైం 5.5 hours పడుతుంది. దీనికి 100 కిలోమీటర్స్ రేంజ్. నెక్స్ట్ వచ్చేసి GL EX అండి. ఇది ఆంపియర్లో రిజిస్టర్డ్ మోడల్స్లో తక్కువ కాస్ట్ అనమాట. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,18,000. ఇది కూడా 100 to 110 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అండ్ 55 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు వెళ్తుందండి. ఛార్జింగ్ టైం వచ్చేసి దీనికి కూడా 5.5 hours. నెక్స్ట్ వచ్చేసి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అండి. నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్లో మనకి ఇది వచ్చేసి మినీ లిథినో అని తున్వాల్ కంపెనీ మోడల్. ఇది వచ్చేసి 65,000 అండి స్టార్టింగ్ ప్రైస్. 65,000కి మీకు ఇది 70 to 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఇది వచ్చేసి గ్రాఫిన్ బ్యాటరీస్తో వస్తుంది. లెడ్ యాసిడ్లోనే గ్రాఫిన్ బ్యాటరీస్. మీకు ఛార్జింగ్ టైం వచ్చేసి 6 to 6.5 hours పడుతుంది ఛార్జింగ్ టైము. ఎంత స్పీడ్ వెళ్తుంది సార్? ఇది స్పీడ్ ఒక 35 to 40 కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి. నెక్స్ట్ ఇది ఆల్ఫా ప్రో అండి. ఆల్ఫా ప్రో మోడల్ తున్వాల్ కంపెనీ. ఇది కూడా మీకు 30 to 35 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది, 40 వరకు కూడా వెళ్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 32 AH బ్యాటరీతో అయితే 73,000. అదే 43 AH బ్యాటరీతో అయితే మీకు 78,000. 32 AH గ్రాఫిన్ బ్యాటరీస్తో మీకు ఇది 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అదే 43 AH అయితే మీకు 100+ కిలోమీటర్స్ రేంజ్ వస్తుందండి. ఓకే, 43 AH బ్యాటరీస్ తోటి 100+ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. కేవలం 78,000. నెక్స్ట్ వచ్చేసి తున్వాల్ స్పోర్ట్ 63 అండి. ఇది మా దగ్గర ఉన్న వాటిల్లోనే స్టార్టింగ్ ప్రైస్ కేవలం 50,000 అండి. 50,000కి మీకు 48 volts బ్యాటరీ సెటప్తో వస్తుంది. అదే 60 voltsకి వెళ్తే మీకు 55,000కే వస్తుందండి. 48 voltsతో మీకు 50 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 60 voltsతో వచ్చేసి 60 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 60 voltsతో ప్రైస్ వచ్చేసి 55,000-56,000 దాకా పడుతుంది ఆన్ రోడ్ విత్ యాక్సెసరీస్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి స్పీడ్ ఆన్సర్. ఇది స్పీడ్ 35 స్పీడ్. నాన్ రిజిస్టర్డ్ వెహికల్ 35 స్పీడ్. నెక్స్ట్ తున్వాల్లోనే ఇది కూడా 56,000 అండి. కొంచెం చిన్నగా ఉంటుంది. మోడల్ పేరెంట్ సార్ ఇది TZ Fine 5G అని తున్వాల్లోనే కొత్త మోడల్ ఇది. దీనికి పెడల్ కూడా వస్తుంది. పెడల్తో మనం తొక్కొచ్చు అనమాట. మీకు ఇంటర్ పిల్లలకు కానీ లేదంటే ఏజ్డ్ పర్సన్స్ కానీ చాలా బాగుంటుంది. వెయిట్లెస్గా ఉంటుంది బండి. దీని ప్రైస్ వచ్చేసి 56,000. దీని రేంజ్ వచ్చేసి 60 to 70 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 48 volts. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఎలెస్కో E-Torque అండి. E-Torque కొత్త మోడల్ ఇది. ఇది వచ్చేసి మీకు 60,000 రూపీస్ ఆన్ రోడ్. లో స్పీడ్ వెహికల్. ఇది కూడా 35 to 40 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది. 70 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. టీవీఎస్ ఎంటార్క్ టైప్లో స్పోర్టీగా ఉంటుంది మోడల్. బాగా గ్రాఫిన్ బ్యాటరీస్తో వస్తుందండి. 1 year వారంటీ. ఇది వచ్చేసి 35 to 40 స్పీడ్ వెళ్తుంది అండ్ 6 hours ఛార్జింగ్ టైం. ఇందులో మనకి రిమోట్ కీ ఫీచర్స్ వస్తుంది. దీంట్లో NFC కార్డు కూడా వస్తుంది. సో మీరు కార్డ్తో బండిని ఆన్ చేయొచ్చు. ఒక చిన్న క్రెడిట్ కార్డ్ టైప్లో వస్తుంది NFC తోటి. దాంతో వెహికల్ ఆన్ అయిపోతుంది. వెహికల్ ఆన్ అండ్ ఆఫ్. అది ఫ్రీగానే ఇస్తారా? ఫ్రీ, బండితో పాటే వస్తుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎలెస్కోలోనే E-Royal అండి మోడల్ అండి. ఇది వచ్చేసి 60 to 70 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 6 hours ఛార్జింగ్ టైము. సేమ్ గ్రాఫిన్ బ్యాటరీస్. ఇది వచ్చేసి వెహికల్ కొంచెం పెద్దగా ఉంటుందండి. మీరు చాలా స్పేషియస్గా ఉంటుంది. సీట్ కానీ పెద్ద వెహికల్లో ఉంటుంది. సేమ్ ఇది వచ్చేసి దీని ప్రైస్ 60,000 రూపీస్. ఇది కూడా రేంజ్ ఎంత సార్? ఇది 70 కిలోమీటర్స్ దాకా వస్తుందండి. ఇది కూడా గ్రాఫిన్ బ్యాటరీస్.
నెక్స్ట్ వచ్చేసి ఈ 2 లోడర్ వెహికల్స్ అండి. ఇది వచ్చేసి తున్వాల్ ఈ రోబోట్ అంటారు. ఇది తున్వాల్ ఎలక్ట్రికా మోడల్. ఇది 72 volts 43 Ah తో వస్తుంది. మీకు 100+ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఇది 200 to 250 kgs లోడ్ వేసుకోవచ్చు. నో లైసెన్స్ వెహికల్. 40 కిలోమీటర్స్ వరకు స్పీడ్ వెళ్తుంది. విత్ లోడ్ ఫుల్ లోడ్ కూడా మీకు 80 కిలోమీటర్స్ దాకా రేంజ్ వస్తుంది. వితౌట్ లోడ్ అంటే మీకు 110 కిలోమీటర్స్ దాకా రేంజ్ వస్తుంది. ఇది కూడా మీకు సేమ్, ఇది సేమ్ పెద్ద వీల్స్, సేమ్ మీకు టీవీఎస్ ఎక్సెల్ లా ఉంటుంది అనమాట. 16 inch వస్తుంది. 16 inch వీల్స్. ఇది 14 అండి. ఇది 12 inch వీల్స్. 12 16 12 ఇది 16 inch వీల్స్. సేమ్ టీవీఎస్ ఎక్సెల్ లా ఉంటుంది. 250 kgs వరకు లోడ్ వేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి, ఈ రెండింటి ప్రైస్ వచ్చేసి 85,000 అండి. ఇది కూడా 250 kgs లోడ్, మీకు 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. సో 85,000కి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. విత్ లోడ్ 200 kgs లోడ్ వేసుకున్నా కూడా మీకు మినిమం 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. దీనికి ఛార్జింగ్ టైం ఎంత? ఛార్జింగ్ టైం వచ్చి 7 hours అండి. ఎందుకంటే ఇది పెద్ద బ్యాటరీస్ 43 Ah బ్యాటరీస్తో వస్తాయి. సో 7 hours ఛార్జింగ్ టైము. దీంట్లోనే మీకు లిథియం అయన్ బ్యాటరీతో కావాలంటే మేము కస్టమైజ్ చేసిస్తాము. అప్పుడు మీకు ఛార్జింగ్ టైం తక్కువ ఉంటుంది, ఇంకా వెహికల్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఏం ఫీచర్స్ ఉంటాయి ఈ మోడల్లో? దీనికి రివర్స్ ఉంటుంది, రివర్స్ ఆప్షన్ ఉంటాయి 2. అండ్ ఎల్ఈడి హెడ్లైట్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్. దీనికైతే కాంబీ బ్రేక్స్ వస్తాయి, ఫ్రంట్ బ్యాక్. 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రైడింగ్ మోడ్స్ డిఫరెంట్ స్పీడ్స్ వెళ్తాయి. మీకు ఫస్ట్ మోడ్లో వేసుకుంటే 120 దాకా కూడా వస్తుంది రేంజ్. అండ్ 25 స్పీడ్ వెళ్తుంది. 25 స్పీడ్ వెళ్తుంది ఫస్ట్ మోడ్లో. ఇప్పుడు మీరు ఇదే గ్రాఫిన్ కాకుండా లిథియంతో వేసి ఇవ్వగలుగుతారు? లిథియంతో కూడా ఇస్తాము. అప్పుడు ఎంత రేంజ్ ఇస్తారు? లిథియం వచ్చేసరికి కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. మీకు 250 కిలోమీటర్స్ కావాలన్నా మేము దీనిలో చేసిస్తాం. 250 కిలోమీటర్ ఇవ్వాలంటే ఎంత రేంజ్ ఇస్తారు? ప్రైస్ ఎంత ఉండొచ్చు? ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1,80,000 దాకా అవుతుంది. బ్యాటరీ కాస్టే ఎక్కువ అవుతుంది. సో 250 కిలోమీటర్స్ రేంజ్ వరకు బ్యాటరీ దీనిలో ఫిక్స్ చేయొచ్చు. ఓకే, మీకు ఎవరికైనా ఇచ్చారు అలా కస్టమైజ్ చేసి? ఇంకా లేదండి, మేము టెస్ట్ చేసాము. సో ఇవ్వచ్చు, 250 కిలోమీటర్స్ వరకు ఇందులో ఇవ్వచ్చు. సరే, మీరు ఒక ఎలక్ట్రిక్ బండి కొన్న తర్వాత సర్వీస్ అనేది చేయించాలి ఖచ్చితంగా. మీరు ఈ బండిల్లో ఇప్పుడు యాంపియర్ వెహికల్ కానీ గ్రాఫిన్ బ్యాటరీ వెహికల్ కానీ ఎన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు? దేనికైనా మేము 3 ఫ్రీ సర్వీసెస్ ఇస్తామండి. 3 ఫ్రీ సర్వీసెస్లో మీకు జనరల్ సర్వీస్ చెకప్ ఉంటుంది, బ్రేక్స్, బ్యాటరీస్, బ్యాటరీ వోల్టేజెస్ ఎలా ఉన్నాయి, బండి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ చెక్ చేస్తాము. వాటర్ వాష్ ఏదైనా కావాలంటే సపరేట్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఫ్రీ సర్వీస్ అండి, సర్వీస్ ఛార్జ్ ఏమీ ఛార్జ్ ఏమి. ఎందుకు జనరల్గా ఎవరు వాటర్ వాష్ ఫ్రీ? వాటర్ వాష్ ఏ కంపెనీ రికమెండ్ చేయదండి. చేయాలంటే బ్యాటరీ అండ్ కంట్రోలర్స్ ఇవన్నీ రిమూవ్ చేసి వాటర్ వాష్ చేయాలి. సో అది కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పని కాబట్టి మేము ఛార్జ్ చేస్తాం. ఎంత వాటర్ వాష్కి ఎంత? 200 రూపీస్ అండి. ఇప్పుడు లిథియం బ్యాటరీకి, జెల్ బ్యాటరీస్కి 3 ఫ్రీ సర్వీస్ అన్నారు. అంటే ఎన్ని కిలోమీటర్స్కి అది? ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1000 కిలోమీటర్స్కి, నెక్స్ట్ 4000 కిలోమీటర్స్కి, నెక్స్ట్ 8000 కిలోమీటర్స్కి. ఈ సర్వీస్ అనేది ఇప్పుడు మీరు ఇంటికి సర్వీస్ చేస్తారో? ఒకవేళ బండి ఆగిపోతే మేము ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తాము. మీరు ఎక్కడన్నా రోడ్డు మీద ఆగిపోయినా వచ్చి మేము సర్వీస్ ఇస్తామండి. లిథియం బ్యాటరీకి ఎన్ని సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు? లిథియం బ్యాటరీకి 3 years ఆర్ 30,000 కిలోమీటర్స్. యాంపియర్ వెహికల్స్. ఇప్పుడు తున్వాలు లేకపోతే అలస్కా ఈ కంపెనీకి ఎంత ఇస్తున్నారు? వాటి అన్నిటికీ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్కి వచ్చేసరికి లెడ్ యాసిడ్ బ్యాటరీస్, గ్రాఫిన్ బ్యాటరీస్ అయితే 1 year వారంటీ అండి. బ్యాటరీకి, మోటార్కి, ఛార్జర్కి, కంట్రోలర్కి 1 year వారంటీ. అదే నాన్ రిజిస్టర్డ్లో లిథియం బ్యాటరీతో కావాలి అంటే 2 years వారంటీ వస్తుంది. అదేంటి మళ్ళీ? లిథియం బ్యాటరీకి 2 years వారంటీ వస్తుంది. యాంపియర్ మాత్రమే 3 years. రిజిస్టర్డ్ వెహికల్స్కి మాత్రమే 3 years వారంటీ వస్తుంది. నాన్ రిజిస్టర్డ్ వాటికి 2 years వారంటీ లిథియం అయన్ బ్యాటరీ. ఇక్కడ క్యాచ్ ఏంటంటే నాన్ రిజిస్టర్డ్లో లిథియం తీసుకుంటే మీరు అన్లిమిటెడ్ కిలోమీటర్స్కి 2 years తిరగచ్చు. 2 yearsకి అన్లిమిటెడ్ కిలోమీటర్స్. అదే రిజిస్టర్డ్ వెహికల్స్లో 3 years 30,000 కిలోమీటర్స్. మీరు 2 సంవత్సరాల్లోనే. సో మీరు 2 yearsలో నాన్ రిజిస్టర్డ్ ఇన్ కేసు ఏ ప్రాబ్లం వచ్చినా రీప్లేస్ చేస్తారా? ఫ్రీగా చేస్తామండి. బ్యాటరీ సర్వీస్ చేసిస్తాము. సర్వీస్ అవ్వట్లేదు అంటే రీప్లేస్ చేస్తాము. ఇప్పుడు మీరు కస్టమర్కి ఒక ఫైనాన్స్ సదుపాయం కూడా ఇంపార్టెంట్ రేట్లు బట్టి. మీరు స్టార్టింగ్ వచ్చి 50,000 నుంచి 1,30,000 దాకా ప్రైజెస్ ఉన్నాయి. వీటిలో ఇప్పుడు 50,000 దానికి కూడా ఫైనాన్స్ ఇస్తున్నారు. ఫైనాన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ కూడా మాట్లాడుతున్నాము. ప్రస్తుతానికి అయితే లేదండి. క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే తీసుకోవచ్చు. యాంపియర్కి ఉందా అండి? యాంపియర్కి ఫైనాన్స్ ఉందండి. ఏ కంపెనీ? ఐడిఎఫ్సి ఉంది, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. ఇంకా కస్టమర్స్ కూడా బ్యాంక్ తెచ్చుకోవచ్చు. కొటేషన్ ఇస్తాము.
అది రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి ఏ బ్యాంక్ అయినా ఫైనాన్స్ ఇస్తుంది. సార్ ఇప్పుడు మీ బ్యాటరీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీస్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి? గ్రాఫిన్ బ్యాటరీ వచ్చి 5 బ్యాటరీస్ వచ్చి 19,500 పడుతుందండి. అవే జెల్ బ్యాటరీస్ అయితే 15,500 పడుతుందండి 5 బ్యాటరీస్. ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీస్ పాత బ్యాటరీస్ ఇస్తే ఏమైనా తగ్గిస్తారా మరి? అవునండి, ఆ రోజు మార్కెట్లో స్క్రాప్ రేట్ ప్రకారం మీకు తగ్గుతుంది బ్యాటరీ రేట్. జెల్ బ్యాటరీ అయినా అంతే? జెల్ బ్యాటరీ అయినా అంతే అండి. లిథియం అయితే యాంపియర్ వెహికల్ బ్యాటరీస్ ఎంత ఉన్నాయి? యాంపియర్ వెహికల్స్ వచ్చేసి మీకు 60 volts 38Ah వచ్చి అరౌండ్ 49,000 52,000 దాకా పడుతుంది లిథియం అయన్ బ్యాటరీ. ఓకే. సరే, మీరు చివరిగా ఒంగోలులో మీ దగ్గరే ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే మీరు చెప్పే బలమైన 3 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ అండి సర్వీస్ అండి. సర్వీస్ మీరు మా కస్టమర్స్ ఎంతమంది అయినా మాట్లాడచ్చు. మెయిన్గా బెస్ట్ సర్వీస్ ఇస్తాం. సిటీలో మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా మా లాగా సర్వీస్ ఉండదు. మీరు ఏ కస్టమర్ని అడిగినా చెప్తారు మా కస్టమర్స్. బెస్ట్ సర్వీస్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ అండి. మేము కానీ మా టెక్నీషియన్స్ కానీ కరెక్ట్ నాలెడ్జ్తో ఉంటారు. ఇప్పుడు కొంత వేరే షోరూమ్స్కి వెళ్తే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. మేము కస్టమర్కి వచ్చారంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే వితిన్ 2 hours బండి ఇవ్వగలం. అది మెయిన్ నాలెడ్జ్ ఉంటుంది మా టెక్నీషియన్స్ కానీ మాకు కానీ ఎక్స్పీరియన్స్ మీద నాలెడ్జ్ వచ్చిందనమాట. సో మా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ సైడ్ ఉన్నాం కాబట్టి నాలెడ్జ్ బాగుంది. సో ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తాం. వెహికల్లో ఏదైనా మోడిఫై చేయాలన్నా చేయగలుగుతాం. దాన్ని రెక్టిఫై చేసి వితౌట్ ఇష్యూ వచ్చేలాగా సర్వీస్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మోడల్స్ అండ్ బ్రాండ్ వాల్యూ. మేము కంపెనీ వెహికల్ ఎలా ఉంటుందో మేము ఏ బ్రాండ్ అమ్మినా కూడా దాని స్పేర్స్ సర్వీస్ అన్నీ పక్కాగా మెయింటైన్ చేస్తాం. మీ వెహికల్ లైఫ్ ఉన్నంత వరకు మేము సర్వీస్ అండ్ స్పేర్స్ దానికి ఇవ్వగలుగుతాం. ఓకే. సో ఇది మన ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర నెక్స్ట్ జెన్ మోటార్ సంబంధించిన షోరూంలోని పూర్తి వివరాలు. వీళ్ళు వచ్చి స్టార్టింగ్ 50,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఇస్తున్నారు. ఇదే మనకి తొన్వాల్ మోడల్. ఇది 50,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట. 48 volt 60 volts అయితే మనకి 56,000 రూపాయల ప్రైస్ ఉంది. అలానే తొన్వాల్లో ఇంకొక ప్రైజెస్ 60,000 70,000 వరకు ప్రైజెస్ ఉన్నాయి. అలానే యాంపియర్ వచ్చేసరికి మనకి ₹1,00,000 నుంచి రిజిస్ట్రేషన్ మోడల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. గ్రాఫిన్ బ్యాటరీతో వచ్చి సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. అదే మనకి లిథియం బ్యాటరీ స్కూటర్తో అయితే యాంపియర్ వెహికల్స్తో వచ్చి 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నాన్ రిజిస్టర్డ్తో లిథియం అయితే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు. 2 సంవత్సరాల పాటు వారంటీ ఉంటుందని. ఫైనాన్స్ వచ్చి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అయితే ప్రస్తుతానికి క్రెడిట్ కార్డ్ ద్వారానే ఇస్తున్నారు. అదే మనకి యాంపియర్ వెహికల్స్ సంబంధించిన అయితే ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. ఇక వీళ్ళ ప్రత్యేకత వచ్చి సర్వీస్ అనమాట. కేవలం షోరూమ్ దగ్గరికే కాకు, ఒకవేళ బండి ఎక్కడైనా ఇష్యూ వస్తే వీళ్ళ టెక్నీషియన్ కూడా అక్కడ పంపించి సర్వీస్ అనేది చేస్తున్నారు. భరోసా కూడా చెప్తున్నారు. వీళ్ళ కస్టమర్స్ని కూడా ఎంక్వైరీ చేసుకోమంటున్నారు. మీరు కూడా ఒకసారి రండి, ఈయన నెంబర్స్ ఇస్తారు మన సాయిరామ్ గారు. ఖచ్చితంగా ఆయన కాల్ చేయండి. ఎవరైనా ఇష్యూ ఉంటే మాత్రం ఈయన అడగండి, నేను చెప్తారు మీకు కన్ఫర్మ్. సో ఇది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వీళ్ళ బండి తీసుకుందాం అనుకున్నట్టయితే కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏంటి డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.